ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇదిగోండి, ఈరోజు మనం ఉన్నాం రాజస్థాన్ ఎండింగ్లో. అంటే అటు నుంచి వస్తే హర్యానా నుంచి వస్తే రాజస్థాన్ ఎండింగ్, గుజరాత్ నుంచి వస్తే రాజస్థాన్ స్టార్టింగ్. బార్డర్లో ఉన్నాం. ఇంకొక 10 కిలోమీటర్లు పోతే బార్డర్ గుజరాత్. సో ఈ మధ్యకాలంలో అసలు వంట చేసుకోవడం సరిగ్గా కుదరట్లేదు. ఏదో ఈవినింగ్ తింటున్నాం, అది ఎంత సెట్ కావట్లేదు. కానీ ఈరోజు మధ్యాహ్నమే ఆపాము. ఆల్మోస్ట్ 3 అయింది. ఇదిగో ఈరోజు వంకాయ, టమోటా అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, సో ఇవన్నీ వేసి ఈరోజు వంకాయ కర్రీ చేసుకొని, నిన్న రైస్ కూడా కొన్నాం. మిల్లెట్స్ రోజు ఎందుకులే అని అవి ఇవి మిక్సింగ్ చేసి ఈరోజు వండుతాం. ఇదిగో బట్టలు ఉతుక్కోవాలి. ఎదురుగా ఒక బోరింగ్ ఉంది, వెనకాల ఒక కొలను ఉంది, కోనేరు లాంటిది, ఒక చెరువు. సో ఏదేమైనా NH-48 ఇది 48వ జాతీయ రహదారి పక్కనే ఎవరో షాపు క్లోజ్ చేసుకున్నారు. అద్భుతంగా ఇవి అన్నీ సర్దుకున్నాం. ఇంకా చక్కచక్క వంటలు చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఆరేసుకోవటం, స్నానం చేయటం, తినేసి వెళ్ళిపోవటమే. ఇది మీరంతా రాజస్థాన్ కోసమై ప్రార్థించండి, రాబోయే గుజరాత్ కోసమై ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి దేవుడి దయ వలన ఈరోజు రాజస్థాన్లో చివరి వంట. ఈ రోజుతోటి రాజస్థాన్లో 3వ రాత్రి, 3 పగళ్ళు అయిపోయినాయి. ఇది ఇంకా మళ్ళీ సాయంత్రానికి వచ్చేసింది. ఈరోజు వంకాయ టమోటా కర్రీ విత్ స్ప్రింగ్ ఆనియన్స్. కాబట్టి ముందుగా మనం ఏం వేసుకోవాలి? ఇదిగోండి గార్లిక్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ మిగిలేవి. గార్లిక్స్ ఎక్కువ తినాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, అన్నిటికీ మంచిది. సో అందుకని గార్లిక్ మేము ఎక్కువ ఫేవర్గా తింటాం. ఈ ఓన్లీ ఇదైతే కాదు కాబట్టి ఒక 2 ఆనియన్స్,